అయినటువంటి గుమ్మనూరు జయరామన్న గారి ఆదేశాల మేరకు మన గుత్తి ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణన్న గారి ఆధ్వర్యంలో మనం ప్రతి శుక్రవారము గర్భస్త్రీలకు పౌష్టిక ఆహారాన్ని మనం చేయడం ప్రారంభించినాము. ఈరోజు 19వ శుక్రవారము మన 19వ శుక్రవారము మన సూర్య వాటర్ అధినేత అయిన గోపిరెడ్డి సురేంద్ర నాయుడు గారు మరియు కమ్మ సేవా సంఘం అధ్యక్షులైనటువంటి ఈరోజు ఈ పౌష్టిక ఆహారాన్ని అందించడానికి ముందుగా వచ్చినారు. ఈ కార్యక్రమానికి ఉద్దేశించి మన డాక్టర్ గారు ఎల్లప్ప సార్ గారు 2 మాటలు మాట్లాడుకోవచ్చు. మా రానే 19వ శుక్రవారం నాడు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం పెడుతున్నారు. సో ఈ అవకాశం నిజంగా వృత్తి ప్రజలకందరికీ ఎంతో ఉపయోగకరము. ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నిజంగా ఇప్పటి వరకు ఇన్ని వారాలు కంటిన్యూ చేయడం చాలా గ్రేటు. అంటే ఇంతకుముందు కూడా నేను చూసినాను, పామిట్లో కొద్ది రోజులు పెట్టేవాళ్ళు, మరి కొద్ది రోజులు బ్లాక్ అయిపోయేది. మేము బాధపడేవాళ్ళం. పేషెంట్లు వస్తే ఏం సమయం అన్నం పెట్టడానికి ఇబ్బంది అయిపోతుంది, వాళ్ళు వచ్చి అన్నం అడుగుతారు కొందరు. అట్లాది కాకుండా ఇక్కడ నిజంగా 19 వారాలు కంటిన్యూగా పెడుతున్నారు. ఇంకా ఇప్పటికీ రాబోయే ఫిబ్రవరి మార్చి నెలలో కూడా ముందుగానే ఫిక్స్ అయిపోయినాయి కాబట్టి అదృష్టం మనకి. సో ఈ అవకాశాన్ని గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలు అలాగే పేషెంట్లు కూడా, వృద్ధ పేషెంట్లు కూడా చక్కగా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకసారి నిజంగా ఈరోజు పెట్టే దాత పేరు సురేంద్ర నాయుడు సార్ గారు, నిజంగా వాళ్ళ జన్మ ధన్యము. వాళ్ళకి మంచి ఆరోగ్యాలు దేవుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే ఎవరైనా సహాయ సహకారం అందించే వాళ్ళు ఉంటే లక్షణంగా శుక్రవారం పూట ఈ వేదికను ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలకి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాము. మన ఎల్లప్ప సార్ గారు దాంట్లో సత్కరిస్తారు. సంఘం అధ్యక్షులు కేశవనాయుడు గారు, ఆయకట్టు గుత్తి ఆయకట్టు చైర్మన్ కేశవనాయుడు సత్కరించి కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి ఉద్దేశించి మన గోపిరెడ్డి సురేంద్ర గారు 2 మాటలు మాట్లాడుకోవచ్చు. పెట్టే అదృష్టం దొరికినందుకు నేను నాకు ఈ అదృష్టంగా భావిస్తున్నాను. అందరూ ఇదే విధంగా ఈ కార్యక్రమాన్ని స్టాప్ కాకుండా ప్రతి ఒక్కరు ఇదే విధంగా అందరూ జరుపుకుంటూ ముందుకు పోవాల్సిందిగా అందరినీ ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారాలు.